నౌ కన్వర్ట్ ద ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. ఇంతకుముందు ఏం చేసినాం? పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చినాం. పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చుకున్నాం. అప్పుడు ఏం చేసినాం? ఫర్ ఎగ్జాంపుల్ 20% ఉందనుకోండి. దీన్ని ఏం చేసినాం? 20 అనేది ఐస్టీజ్గా రాసుకున్నాం. వీ రోట్ 20 ఐస్టీజ్. ఇన్స్టెడ్ ఆఫ్ పర్సంటేజ్ వీ రోట్ బై 100 రాసుకున్నాం. ఇంకేమన్నా ఉంటే సింప్లిఫికేషన్ చేసుకున్నాం. 2 1s are 2 5s are. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 1/5 అని వచ్చింది కదా. సో 20% అంటే 1/5 అంటే రెండు సేమ్ అని తెలిసింది. అంటే ఇక్కడనేమో పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చినాం. కానీ ఇక్కడ ఏం చేయాలి? ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మార్చాలి. దానికోసం ఏం చేస్తాం? ఇంతకుముందు పర్సంటేజ్ అనే సింబల్ తీసేసి బై 100 రాసాం కదా. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ రాసి దానికి ఇంటూ 100 రాస్తాం. అప్పుడు కూడా సింప్లిఫికేషన్ చేస్తాం. 25 1s 25 4s 100. అప్పుడు ఎంత వస్తుంది? 24 6 × 424% వస్తుంది. చూడండి 6/25 ఉంది. 6/25 × 100 రాసుకున్నాం. సింప్లిఫికేషన్ చేయాలి. 25 టేబుల్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వస్తుంది. 25 టేబుల్ ప్రాక్టీస్ చేయండి అందరూ. 25 1s 25 4s 100. ఇక్కడనేమో డినామినేటర్లో 25 1s 25, న్యూమరేటర్లో 25 4s 100. ఇప్పుడు ఏం చేస్తాం? 6 × 4 చేస్తాం. ఎంత వచ్చింది ఆన్సరు? 24 వచ్చింది. కానీ దీన్ని 24గానే వదిలేయద్దు. మనం చేంజ్ చేసింది దేంట్లకు? పర్సంటేజ్లకు. కాబట్టి ఈ సింబల్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ చూడండి 3/8 × 100 రాస్తాం. ఇది ఎలా మారుతుంది మరి? సో సింప్లిఫికేషన్ చేస్తాం. 4 2s 4 25s. ఎంత వస్తుంది మరి? 3 × 25 75/2%. అర్థమవుతుందా? మరి ఇదేం చేస్తాము? ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుతాము. ఇదేంటిది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చాలి. ఎట్లా మార్చాం మీరే చెప్పండి. ఫస్ట్ డినామినేటర్ ఏం రాయాలి? ఇక్కడ ఏముంటే అదే రాయాలి. తర్వాత ఏం చేయాలి? ఈ హోల్ నెంబర్ పార్ట్ డినామినేటర్ను మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది? 3 × 5 15. ఇక్కడ ఉన్న న్యూమరేటర్ ఎంత? 2. 15కు 2 కలిపితే 17. సో 17/5 అనేది మనము ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 ఎందుకు పెట్టినాం? ఒక ఫ్రాక్షన్ని మనము పర్సంటేజ్గా మార్చేటప్పుడు ఇంటూ 100 పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాన్ని పర్సంటేజ్గా మారిపోతుంది. మరి ఇక్కడ సింప్లిఫికేషన్లో ఏమవుతుంది? 5 1s 5 5 2s 10, ఈ 0 అలా ఐస్టీస్గా వస్తుంది. అప్పుడు మరి ఆన్సర్ ఎంత వస్తుంది? 17 × 2 34. ఒక 0 అక్కడే ఉంది కదా, 0 ఉంది. పర్సంటేజ్ 340% అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ 2/3 × 100 200/3. దీన్ని డైరెక్ట్ పర్సంటేజ్ అని కూడా రాసుకోవచ్చు. ఇంకా మనం దాన్ని డివైడెడ్ బై చేస్తే డెసిమల్ వాల్యూస్ వస్తాయి. డెసిమల్స్ 15/2 × 100. సో ఏం చేస్తాము? 2తోని 2 1s 2 2 5s 0 చేస్తాం. 15 5s 75 0 750%. చూస్తారండి, ఇలా మనము ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మారుస్తాం. ఓవరాల్గా మీకు ఒక్కటే ట్రిక్ ఏంటిదంటే, ఒక ఫ్రాక్షన్ పర్సంటేజ్గా మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 గుర్తుపెట్టుకోండి.